నేనే చంపా. నాకు అర్థం కాక అడుగుతానురా, అది 24 గంటలో నువ్వు తిన్నావా లేదా, నువ్వు బాగున్నావా లేదా, నీ బట్టలు బాగున్నాయా లేదా అని పట్టించుకుంటా తప్ప ప్రతీది నిన్నే పట్టించుకునే ఫలం అయితే మరి అది నన్నెందుకురా పెళ్లి చేసుకోవటం? నీ అక్క పక్క మీద ఒక్క క్షణం కోసమా? నాకున్న అప్పులు, నాకున్న బాధలు, నాకున్న కష్టాలు ఏ రోజన్నా అడిగిందా? అది నాతో మాట్లాడిన ప్రతి మాట నీ గురించే తప్ప ఇంకేమీ లేదురా. ఇంకెందుకురా నాకు ఆ పెళ్ళాం? ఒరే, నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కటే అనుమానం, అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందిరా? అదెప్పుడు చూసినా నీ గదిలోనే ఉంటది. అది నీకు తల్లట్రా? అంటే బయటికి తల్లి కొడుకుల్లా కలరంగిస్తూ లోపల బాగా చేశారు కదరా తనమ్మా. అసలు దాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తుంటే ఒక్కడొచ్చాడ్రా. ₹1 కోటి ఇస్తాను, మీ ఆవిని చంపే అన్నాడు. ఎందుకు చంపాలి సార్ అని కూడా అడగాలనిపించినదిరా. ₹1 కోటి రాయి. మీ అమ్మ కొడుకులు ఇద్దరి మధ్యలో నేను ఇలా ఐటెం గల్లా బతికేస్తే వస్తాయో చెప్పు? మీ అమ్మ ప్రాణం చాలా విలువైందంట, ఆడెవడికో కావాలంట, అందుకే చంపేశాను. కానీ రా, మామూలుగా చంపలేదురా దాన్ని. ఇదిగో ఈ దేవుడికే దండం పెట్టుకుంటాను. తన దేవుడికే తన తలకే తీసుకుని కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టాను రా. సావలా. ఎవరు చంపమన్నారా నిన్ను? ఎవరు చంపమన్నారు? ఎవరు చంపమన్నారా మమ్మల్ని?